అంటే ఏంటన్నారు? భగవంతుడికి దూరంగా ఉండటమే బంధం. మోక్షం అంటే ఏంటన్నారు? భగవంతుడికి చేరుగా ఉండటమే మోక్షం. 2 అక్షరాలు బంధం, 3 అక్షరాలు మోక్షం అని చెప్పింది భారతం. ఏమిటి బంధం అన్నారు? మమ బంధమే, నమమ మోక్షం. నాది కాదు అనుకుంటే మోక్షం, ఇదంతా నాదే అనుకుంటే బంధం. ఆశ్చర్యపోయినాడు పోతన గారు. నాకంత శక్తి ఉందా రామయ్య అన్నాడు. నేను ఇస్తున్నాను అన్నాడు. అయితే నేను ప్రయత్నం చేస్తాను అన్నాడు. మనకి శ్వేతపత్రాలు ఇచ్చి పుచ్చుకోవడం ఉంటుందే, ఆ దేశపు సెక్రటరీ ఈ దేశపు సెక్రటరీ ఫైల్స్ మార్చుకుంటారు. వీళ్ళు కూడా అట్లా వీళ్ళ అగ్రిమెంట్లు మార్చుకున్నారు. రామచంద్రమూర్తి ఆశీర్వదించారు, అంతర్ధానం అయిపోయినారు. ఆకాశంలో గ్రహణం విడిచింది, పూర్ణ చంద్రోదయమైంది. పోతన్న గారి మనస్సులో భాగవత చంద్రోదయమైంది. ఆహా! మళ్ళా విడుపు స్నానం చేసేశారు, ఇంటికొచ్చారు. వ్యాసమహర్షి రచించినటువంటి భాగవతాన్ని 1కి 2-3 పర్యాయాలు బాగా అవలోకనం చేసి ఒక శుభముహూర్తంలో భాగవతాన్ని తెనిగిస్తున్నారు పోతన గారు, ఆంధ్రీకరిస్తున్నారు. ఇది ఏది కూడా తన తెలివితేటలని చెప్పుకోలేదండి, అది గొప్పతనం. నాహంకర్త హరికర్త కర్త భోక్త జనార్దన. మనం ఎంత గొప్ప పని చేసినా నేను చేశాను అని చెప్పుకోకూడదు. భగవంతుడు నా చేత చేయించాడు, భగవంతుడి చేతిలో నన్ను ఒక పరికరంగా వాడుకున్నాడు, ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకున్నాడు. మనం ఏం చేస్తామండి, ఎంత చేస్తాం? రాత్రిపూట నిద్రపోతూ తల కింద చేయి పెట్టుకు పడుకుంటాం, ఈ చెయ్యి పట్టేస్తుంది, కిందకి రాదు, చచ్చేట్టుగా పక్కనే పెళ్ళామో పిల్లలు పడుకుంటారు, లాగు 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 అంటారు, వాడు మనల్ని ఇలా కింద పారేస్తాడు. చెయ్యి పట్టుకోవడం అట్లా ఉంచి తొంటి విరిగింది, వాడికి ఒళ్ళు మండింది. చెయ్యి లాగమంటే నన్ను లాగారా, నువ్వు ఆ డైలాగ్ చెప్పలేదుగా, అందుకని నిన్నే లాగా, ఎప్పటికైనా లాగాల్సిందేగా, మేమే లాగాలి కాబట్టి ఇన్ని ఏడుపులు వస్తాయి. రాత్రి నిద్రట్లో పట్టుకున్న చెయ్యి లాక్కోవటానికే మన వల్ల కాదే, మన ఫోజులు చచ్చిపోతుంటాం, ఫోజులు చూడలేక. భగవంతుడు సరిగ్గా చూస్తే గడ్డి పరక ఏనుగు అవుతుంది, వాడు చూడకపోతే ఏనుగు గడ్డి పరక కావాల్సి వస్తుంది. అదే గుర్తుపెట్టుకోవాలి.